హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేస్తారు. అలాగే ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా లబ్ధిదారులకు ఈ ఆసరా పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయుత పెన్షన్లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, ఏ విధానంలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్‌లయ్యేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది, ఏ ఏ పెన్షన్ కేటగిరీ వాళ్లకు ఎంత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారు, మీకు ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయుత పెన్షన్‌లు అనేవి వస్తాయా? రావా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? వీటితో పాటుగా కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన సమాచారం గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టనున్నాను. తప్పకుండా జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి, అలాగే ఈ ఆగస్టు నెలకు సంబంధించి కూడా ఆసరా పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. ప్రతి నెల కూడా ఈ ఆసరా చేయుత పెన్షన్లను 24వ తారీఖు నుండి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారు. కొన్ని జిల్లాల వాళ్ళకు మాత్రము డైరెక్ట్‌గా బ్యాంకు అకౌంట్‌లోకి పెన్షన్ డబ్బుల మొత్తాన్ని విడుదల చేస్తారు డీబీటీ విధానంలో. మరికొన్ని జిల్లాల వాళ్ళకు పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో ఆ అధికారుల ద్వారా పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరకే డబ్బులనేటువంటి వాటిని పంపిణీ చేపిస్తారనమాట. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి మీకు ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు వస్తాయా? రావా? ఇస్తారా? లేదా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో చెప్తాను. మీ మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళి గూగుల్‌లో చేయూత.తెలంగాణ.gov.in అని సెర్చ్ చేయండి. సో, అలా సెర్చ్ చేశాక మీకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ దాని మీదే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ పెన్షన్ ఐడి, యూఐడి, సదరం ఐడి అని 3 ఆప్షన్స్ అడుగున్నారు కదా! సో, ఇందులో మీకు ఏ ఐడి నంబర్ తెలిసినా సరే దాన్ని ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ ఓపెన్ అవుతుంది. లేదు అవి తెలీదు అనుకుంటే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీ డిస్ట్రిక్కు. అలాగే మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. అలాగే పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్టు మీ నేమ్ అనగా పెన్షనర్ నేమ్. ఫైనల్‌గా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెట్టేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. మీకు పర్టిక్యులర్‌గా మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ పర్సనల్ డేటా మొత్తం కూడా ఇస్తారు. దాని తర్వాత పెన్షన్ టైప్ ఉంటుంది. అలాగే ఏజ్ ఉంటుంది. జెండరు, శాంక్షన్డ్ మంతు, పెన్షనర్ స్టేటస్. మెయిన్‌గా ఇక్కడ చూడండి. పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఉందా? లేదా డెత్ అని ఉందా? అని చూసుకుంటే చాలు. సో, ఇక్కడ లైవ్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఆగస్ట్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్‌లు పంపిణీ చేస్తారు. వస్తాయి మీకు. లేదు డెత్ అయిపోయి ఉంటే మీకు పెన్షన్స్ అనేటువంటి వాటిని తొలగించేస్తారు. లేదు మీరు ఇంకొక స్టేట్‌లో గనుక వెళ్ళేసి ఉన్నట్లయితే మీకు కూడా పెన్షన్స్ అనేటువంటి వాటిని రద్దు చేస్తారనమాట. సో, ఇలాగ ఏమో చూపిస్తుందో ఒకసారి పెన్షనర్ స్టేటస్ దగ్గర చెక్ చేసుకోండి. అలాగే అమౌంట్ చూపిస్తుంది మీకు లాస్ట్ రిలీజ్డ్ మంత్ ఎంత ఇచ్చారో, అలాగే మీకు ఎంత అమౌంట్ వస్తుందో కూడా ఇక్కడ చూపిస్తుందనమాట. డిజేబుల్డ్ పర్సన్స్ కాబట్టి రూ. 4016. ఇంకా మనకు ఈ చేయూత పెన్షన్‌లను పెంపు చేయలేదు కాబట్టి రూ. 4016 ఇస్తారు. పెంచితే అప్పుడు రూ. 6016 డిజేబుల్డ్ పర్సన్స్‌కి రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా సింపుల్‌గా మీరు ఆన్‌లైన్‌లో నేను చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అప్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా? మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇకపోతే పెన్షన్స్ అనేటువంటి వాటిని 24వ తారీఖు నుంచి అనగా రేపటి నుంచి నెలాఖరు వరకు పంపిణీ చేస్తారు. ఈ ఆగస్ట్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్‌లను. సో, మీకు కొంతమందికి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు కదా! రేపటి నుంచి వెళ్లి మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు డబ్బులనేది పడుంటే
తెచ్చేసుకోండనమాట. నెలాఖరు వరకు పడతాయి కాబట్టి ఒకవేళ పడలేదు అంటే వెయిట్ చేయండి నెలాఖరు వరకు. అయితే కొంతమందికి మాత్రం పోస్ట్ మాస్టర్ల ద్వారా డైరెక్ట్‌గా మీ ఇంటి దగ్గరికే పంపిణీ చేస్తారు కదా! అయితే ఏ విధానంలో పంపిణీ చేస్తారంటే ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా. ఇంతకుముందయితే ఫింగర్ ప్రింట్ అంటే బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్స్‌ను పంపిణీ చేసేటువంటి వాళ్ళు. దీంతో అర్హత కలిగినటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కూడా అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ డబ్బులను పొందలేకపోయేవాళ్ళనమాట. ఎందువల్ల? ఫింగర్ ప్రింట్స్ అంటే బయోమెట్రిక్ పడకపోవడం వల్ల. ఓకేనా? సో, అయితే ఈ కారణాల చేత ప్రభుత్వము ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనే ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చింది. సో, దాని ద్వారా మీకు పెన్షన్ డబ్బులనేటువంటివి ఇస్తారిప్పుడు. సో, ఏం లేదు, అధికారులు మీ దగ్గరకొచ్చేసి వాళ్ళకి ఒక మొబైల్ ఫోను దాంట్లో ఈ పెన్షన్‌లకు సంబంధించిన యాప్ ఒకటి ఇచ్చుంటారు. సో, ఆ యాప్‌లోకి వెళ్ళేసి మీకు మీ నేమ్ దగ్గర ఫేస్ రికగ్నైజేషన్ మీ యొక్క ఫేస్‌ని తీసేసుకొని, స్కాన్ చేసేసుకొని మీకు రావాల్సిన డబ్బులనేది ఎంతుందో అంతైతే ఇచ్చేస్తారనమాట. అంతే సింపుల్. దీనివల్ల నిజాయితీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడు కూడా పెన్షన్ డబ్బులను పొందుతారు. అండ్ ఇంకొకటేంటంటే మీకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఒక్క రూపాయి కూడా వదులుకుంటే తీసుకోండి. రూ. 2016 అంటే రూ. 2016 తీసుకోండి మిస్ చేసుకోకుండా. రూ. 4016 అయితే రూ. 4016 కూడా తీసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి రూ. 16 కూడా. ఓకేనా? సో, ఇది ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయుత పెన్షన్ల సమాచారం. ఓకేనా? ఇకపోతే చాలామంది కూడా కొత్తగా ఆసరా చేయుత పెన్షన్‌లనేటువంటివి ఎప్పుడు పంపిణీ చేస్తారని అడుగుతున్నారు. ఇప్పటికే మనకు మొన్న 15వ తారీఖు నుండి ఈ పెన్షన్‌లనేటువంటి వాటిని పంపిణీ చేస్తున్నారు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా. ఓకేనా? ఇన్‌కేస్ మీరు వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ కొత్తగా ఆసరా చేయుత పెన్షన్‌లను పంపిణీ చేసి ఉన్నట్లయితే కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఎందుకు తెలియచేయమంటున్నానంటే అందరికీ సమాచారం అనేది తెలుస్తుంది. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.